హలో, ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఒక సంతోషం, ఆనందం ప్రతి కుటుంబంలో ఉండేది. ఆ ఆనందం కారణం ఎవరంటే యేసయ్య నీ కోసం పుట్టడం. యేసయ్య పరలోకాన్ని విడిచి నీ కోసం పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ భూమి మీద రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ను రక్షించడానికి. అందుకే మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు అంటే ఇక్కడ ఎవరంటే మనం చేసిన తప్పుదల్ని ఎవరో క్షమించి రక్షించగలరంటే ఒక్క యేసయ్య మాత్రమే. అందుకే యేసు అనే పేరుకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఇది ఎవరైతే విని ఇతరులకు చెప్పగలుగుతున్నారో, ఒకవేళ మీకు ఇతరులకి చెప్పడం భయం అయితే అదే మత్తయి సువార్త 1:23 ఇమ్మానుయేలునకు భాషాంతరమున దేవుడు మనకి తోడు. యేసయ్య ఈ సమయంలో నీకు తోడు అన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇతరులకు చెప్తావో నీకు దీవెన, ఆశీర్వాదం. నేను ఫైనల్ గా చెప్పే మాట అంటే ఏంటంటే యేసు మన రక్షకుడని తెలుసుకోవడము, ఇతరులకు చెప్పడమే నిజమైన క్రిస్మస్ ఆనందం. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఆమేన్. థ్యాంక్ యూ.